పేదరికం లేని సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని P4 కార్యక్రమం ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలను నియోజకవర్గాల్లోని జనసేన నాయకులు దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ, భాజపా నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. P4 లక్ష్యాలను కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, నాయకులు వెంకటేశ్వరరావు, ఎంపీపీ అనంతలక్ష్మి, కరెడ్ల గోవింద్, సిరంగు శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి పేరు ఈ కూటమికి ఎప్పుడైతే ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నది. ఈవేళ డ్వాక్రా సృష్టికర్త ఆవేళ నలుగురు ఆడవాళ్ళని పోగేసి డ్వాక్రా అని చెప్పి స్టార్ట్ చేసినటువంటి డ్వాక్రా సంఘాలు ఈవేళ లక్షల కోట్ల రూపాయలు టర్నోవర్ తోటి వీళ్ళు వెళ్తున్నాయంటే అది విజయం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అటువంటి కార్యక్రమమే ఈ P4 కార్యక్రమం కూడా. ఈ P4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలు తయారు చేద్దాం మన రాష్ట్రంలో అన్నటువంటి మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. తెలిసి ఆ ఆలోచన మేరకు ఈవేళ రాష్ట్రంలో ఇప్పటికి 5,76,000 కుటుంబాలు బంగారు కుటుంబాలకి బాట వేయడం జరిగింది. ఇవన్నీ కలిసి లైన్లోకి వచ్చి ప్రతి చోట డబ్బే ప్రాధాన్యతగా కాకుండా, డబ్బు కూడా భాగమే కానీ డబ్బే ప్రాధాన్యత, సేవ కూడా కలిసి ప్రతి ఒక్కరికి అనేక అంశాల మీద, రైలు మౌలిక సదుపాయాల్లో వచ్చే ప్రతి అంశం మీద, ఒక వైద్యంలో కానీ, ఒక విద్యలో కానీ, ప్రతి ఒక్క నీడ్స్, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వందలాది గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, వందలాది గవర్నమెంట్ ఆఫీసులో వందలాది పనులు 100 మందికి ఉంటాయి. అన్నిటికీ కూడా ఒక గైడెన్స్ కావాలా. సోదరుడు సురేష్ ఇప్పుడే చెప్పాడు, 19 సంవత్సరాలు ఒక కుటుంబం ఇవాళ ఒక అసిస్టెన్స్ లేక, దాన్ని గైడ్ చేయలేక 19 సంవత్సరాలు ఆ కుటుంబానికి, ఒక ఫిషరీస్ కుటుంబం, ఒక పల్లెకారుడు వేటకెళ్ళి మృతి చెందితే అది కన్ఫర్మేషన్ చేసుకోకుండా డెత్ సర్టిఫికెట్ ఎవరు? ఎందుకంటే వాళ్ళు ఏ తీరాన్ని తేల్తారో తెలీదు. మన తిరిగి బతికొస్తే ఈ డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఉద్యోగస్తులకి ఉద్యోగానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని లేటుగా చేస్తారు. అది ఈ విషయంలో సరైన అసిస్టెన్స్ లేక 18 సంవత్సరాల పాటు 6-7 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన సర్టిఫికెట్ని 18 సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితి ఏంటంటే ఆ కాగితం ఎవరు చూసేవాళ్ళు, చేసేవాళ్ళు, ఫాలోఅప్ చేసేవాళ్ళు లేక జరిగింది. ఇటువంటి అన్ని జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఇవాళ పెట్టడం జరిగింది. మనం వెనకబడి ఉన్నాం, ఎందుకంటే మన ఫస్ట్ ఫేజ్లో లేవు, మనం సెకండ్ ఫేజ్లో ఉన్నాం. సెకండ్ ఫేజ్లో ఉండి ఇవాళ మన కాకినాడ జిల్లాలో 26,000, 27,000 కుటుంబాలకే మనం బంగారు కుటుంబ భవిష్యత్తు ఇవ్వగలుగుతా ఉన్నాం. రేపు 5వ తారీఖున ముఖ్యమంత్రి గారు మరొక్కసారి రివ్యూ చేస్తానంటున్నారు. ఆ రివ్యూ చేసే నాటికి కాకినాడ రూరల్ ఈ జిల్లాలోనే మొట్టమొదటి ప్లేస్లో ఉండి కార్యక్రమం మీరు అందరూ కలిసి తలుచుకుంటే జరుగుతుంది. మీరు అందరూ కలిసి చెయ్యాలన్నట్టు ఆలోచనతో ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ చెప్పి అంటే జనసేన పార్టీలో ఉంటూ సేవా కార్యక్రమాలకి పరిమితి లేదు, అనేక కార్యక్రమాలు చేసాం. ఆ సేవా కార్యక్రమాలు వేరు. ఇది ఎందుకంటే రాజకీయ రంగంలో మనం ఎన్నికల్లో క్యాప్టెన్ కాదు. మనం ఎందుకు వచ్చామంటే ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మండల ప్రెసిడెంట్ అయినా, ఒక ఎంపీటీసీ అయినా, లేకపోతే వేరే పదవులో ఉన్నా మనం సేవకులు, పబ్లిక్ సర్వెంట్స్. మనం సర్వెంట్స్ బాగుంటే మనం కూడా ఒక సేవకులు. అధికారులు పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళతో చేయించాలి. మనం చేయించమని చెప్పాలని కూర్చే బాధ్యత మనం. గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటో, కష్టాలు ఇబ్బందులు ఏమిటో అని చెప్పడం కోసం ఇది మంచి అవకాశం. ఇది ఈ అవకాశం ఉపయోగించుకుని మనం మార్గదర్శనం ద్వారా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామంలో 5 మంది వేస్తారు, 10 మంది వేస్తారు. 10 గ్రామాలకు 10 మంది అయ్యి పర్లేదు, 2 గ్రామాలకు 5 3 ఏదైనా చేయాలి. ఏమంటారంటే ఇది ఇంప్లిమెంట్ అవ్వడం చాలా ముఖ్యమైన కార్యక్రమం నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అన్నీ కూడా అన్ని చేసినా సరే పబ్లిక్కి ఇటువంటిదే మనకి గ్యాప్ ఉన్నారు. ఇప్పుడు చెప్పాడు ఇందాక 7 మంది మత్స్యకారులకి మాకు డబ్బు లేకుండా పోయిందని చెప్పేసి సురేష్ 7 మందికి అంటే సరే అక్కడ లేదు పార్టిసిపేషన్ అయితే ఇక్కడ
దాన్ని సరిగ్గా చేసుకోలేకపోయారు. అంటే లీగల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నేను కాదన్నా. అది ఈ ఊరా ఆ ఊరా ఆ ఊరా అని చెప్పేసి నేను అక్కడికి ఎండేస్తుంటారు. వాళ్ళు ఏదో ఇది ఈ ఊరు కదంటే ఆ ఊరు కదని వింటున్నారు. అది ఆ పొలం అందరూ ఆ టీం కూడా ఏం కాబట్టి ఆ టీం ఉంటారు, మా ఊరు అని చెప్పి మీరు అంటారు. సరే ఏదైనప్పటికీ కూడా ఇబ్బంది పడితే మొత్తం నష్టపోయారు. కాదు మొత్తం 18 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇప్పటికి. అలాగేంటంటే ఇటువంటి మనకి తెలియని చాలా ఉంటుంది. నాడు వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మేము పైపోతామని చెప్పిన వాళ్ళు ఉంటారు. అటువంటి దానికి చాలా మంది ముందుకు వచ్చి దాన్ని చేస్తే దానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్య దాంట్లో కానీ, వైద్యం దాంట్లో కానీ, లేకపోతే వేరే వేరే కార్యక్రమం, సంఘీయ కార్యక్రమాలు ఏవైతున్నాయి వారికి రాష్ట్రాలు ఏం చేయాలో ఏ రకంగా చేయాలో దాని మీద మనంతా కూడా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు తయారై ఉన్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో మరి మంచి ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టేది నిన్న నాన్నగారు ఏం చెప్పారు, మాకు మన టెలికాన్ఫరెన్స్లో మాది కాకినాడ రూరల్ వీక్గా ఉందని చెప్పారు. ఇప్పుడు ఉందా అడిగితే 300 మంది ముందు మొత్తం మీద 300 చేశారు. మొత్తం ఐడెంటిఫై చేసింది 5,600. 5,600 ఉంటే ఇప్పటికి చేసిందంతా 300 మంది చేశారు. అది ఓకే, ఇంకా 5,000 మంది చేయాలి. ఇంకా అంటే ఇవన్నీ ఏంటంటే కొంత చాలా మంది చేయాలి. ఇంకా ఇవన్నీ మనం అందరూ కూడా మన పక్కన ఎంప్లాయీస్, మరో పక్కన ఎమ్మెల్యే గారు, మరో పక్కన నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా కలిపి చేయాలి. లేబర్ చేయాలి. ఒక యజ్ఞం లాంటిది. యజ్ఞంలో అందరూ భాగస్వామ్యమే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కాదు యజ్ఞం చేసేవాళ్ళు. మనందరూ కూడా భాగస్వామ్యం ఇద్దరు, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలి. అంటే అప్పుడే సక్సెస్ అవుతుంది. మన భాగస్వామ్యం ఉండి మీరంతా మేమంతే కూర్చున్నాం, మేమంతే